ఇది చూసుకుంటే హోండా సిటీ అండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2020 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ZX వేరియంట్ అండి. ZX అంటే టోటల్ ఫుల్లీ లోడెడ్ టోటల్ టాప్ ఎండ్ వెహికల్ అనమాట. డ్రైవ్ వచ్చేసి వెరీ లెస్ డ్రైవ్ అండ్ వెహికల్ అండి. ఓన్లీ 24,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్లో. ZXలో మనకు ఏంటంటే అడిషనల్గా మనకు సన్ రూఫ్ వస్తుంది. ఇందులో ఎయిర్ బ్యాగ్స్ కానీ, ఇన్బుల్ట్ స్టీరియో కంట్రోల్స్, అలై వీల్స్, ABS, బ్యాక్ వైపర్, పుష్ డాట్ బటన్, టోటల్గా మనకు అన్ని ఫీచర్స్, ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్, టచ్ స్క్రీన్ ఇవన్నీ కూడా ఉంటాయి వెహికల్లో. ఇది డ్రైవ్ కూడా వెరీ లెస్ డ్రైవ్ అండి. ఓన్లీ 24,000 మాత్రమే డ్రైవ్ అయింది. మనకు న్యూ వెహికల్ చూసుకుంటే అప్రాక్సిమేట్గా 18 lakhs 19 lakhs వరకు అప్రాక్సిమేట్గా ఉండొచ్చండి. టోటల్ టాప్ ఎండ్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సార్. ఇది అప్రాక్సిమేట్గా 11 lakhs నుంచి 11,50,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు సార్. 11 లక్షల నుండి 11,50,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడచ్చు సార్. హోండా అమేజ్ వెహికల్ సార్. ఈ వెహికల్ గురించి చాలామంది ఎక్కువ కస్టమర్లు మన దగ్గర కాల్ చేసి అడుగుతూ ఉన్నారు. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మైలేజ్ బాగుంటుంది సార్. అరౌండ్ మనకు షిఫ్ట్ డిజైర్కి ఏమాత్రం మైలేజ్ పరంగా అయితే కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అరౌండ్ మనకు 20-22 దాకా మైలేజ్ కూడా వస్తుంది వెహికల్. ఇది డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్, 2014 మోడల్. ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా 4,20,000 వరకు కస్టమర్తో మాట్లాడచ్చండి. ప్రజెంట్ అయితే 470 కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్ సార్. అప్రాక్సిమేట్గా 4,20,000 బడ్జెట్లో ఉండొచ్చు మేబీ. వోల్క్స్వ్యాగన్ పోలో వెహికల్ అండి. చాలా మంది కస్టమర్లు ఈ వెహికల్ గురించి కూడా ఎక్కువ అడుగుతున్నారు. మనకు సేఫ్టీ వైజ్ చూసుకుంటే చాలా బాగుంటుంది వెహికల్. సో ఇది చూసుకుంటే మనకు మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2014 అండి, 2014 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి హైలైన్ అండి. హైలైన్ అంటే టోటల్ టాప్ ఎండ్ వెహికల్ అనమాట. ఫ్యూల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి. డీజిల్ వెహికల్ 2014 మోడల్, 2014 మోడల్. కస్టమర్తో మాట్లాడుకుంటే 5 lakhs బడ్జెట్లో డీల్ అవ్వచ్చండి. ప్రజెంట్ అయితే 5,50,000 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్. మనకు 4,90,000 లేదంటే 5 lakhs బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడొచ్చండి. వోల్క్స్వ్యాగన్ వెంటో వెహికల్ సార్. చాలామంది మనకు తక్కువ బడ్జెట్లో మనకు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్ గురించి చాలామంది కస్టమర్లు అడుగుతూ ఉంటారు. సో మన దగ్గర అయితే 2013 మోడల్ అవైలబుల్ ఉంది. వర్నా ఫ్లూయిడ్ కూడా ఆటోమేటిక్ వెహికల్ అవైలబుల్ ఉంది సార్. ఇది 2013 మోడల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ వెహికల్ అండి. హైలైన్ ఇందులో టోటల్ టాప్ ఎండ్ వెహికల్. చూసుకుంటే మనకు కండిషన్ అంతా చాలా బాగుంది సార్. సేఫ్టీ వైజ్గా చాలా బాగుంటుంది వెహికల్. డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. లాంగ్ జర్నీకి అయితే మనకు డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది సార్ వెహికల్ వెంటో. సో ఇది చూసుకుంటే మనకు అప్రాక్సిమేట్గా 550 బడ్జెట్లో అండి, 5,50,000 బడ్జెట్ కూడా సెల్లర్తో మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు సార్. ప్రజెంట్ అయితే 6 lakhs అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్. అప్రాక్సిమేట్గా 550-560 బడ్జెట్లో మేబీ ఉండొచ్చు సార్. ఇది వెర్నా ఫ్లూయిడ్ సార్, 2018 మోడల్, 2018 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి SX ఆప్షనల్ అండి. SX ఆప్షనల్లో మనకు అడిషనల్గా సన్ రూఫ్ ఉంటుంది వెహికల్కు. మనకు వచ్చేసి ఇందులో ఎయిర్ బ్యాగ్స్ కానీ, అలై వీల్స్ కానీ, పుష్ డాట్ బటన్, టోటల్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ అండి. వెహికల్ డ్రైవర్ కూడా వెరీ లెస్ డ్రైవర్ అండి. చూసుకుంటే మీరు సన్ రూఫ్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. వెహికల్ వచ్చేసి వెరీ లెస్ డ్రైవ్ అండి. ఓన్లీ 28,000 మాత్రమే డ్రైవ్ అయింది. చాలా తక్కువ జరిగింది. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. ట్రాన్స్మిషన్ వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ వెహికల్. మనకు అప్రాక్సిమేట్గా 9,50,000 నుంచి 10 lakhs బిట్వీన్లో ఉండొచ్చండి మేబీ. ప్రజెంట్ అయితే 1050 అయితే కోట్ చేస్తున్నారు. 9,50,000 నుంచి 10 lakhs మధ్యలో ఉండొచ్చండి ప్రైస్ అయితే. ఇంకో వర్నా ఫ్లూయిడ్ అండి, బ్లాక్ కలర్లో ఉంది వెహికల్. బ్లాక్ కలర్ చాలా అఫిషియల్గా ఉంటుంది వెహికల్ లుకింగ్ చూడడానికి. చూసుకుంటే మన దగ్గర SX అండి, SX ఆప్షనల్ వెహికల్. ఇది కూడా టోటల్ టాప్ ఎండ్ వెహికల్ అండి. సన్ రూఫ్, ఈ వెహికల్ కూడా మనకు సన్ రూఫ్ అయితే అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి మనకు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ వెహికల్ అండి. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ వెహికల్ 2019 మోడల్ అండి. డ్రైవర్ వచ్చేసి ఓన్లీ 57,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెరీ లెస్ డ్రైవ్ అండి. ఇది కూడా మనకు 57,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది మనకు కస్టమర్తో మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా 10,50,000 నుంచి 11 lakhs బిట్వీన్లో ఉండొచ్చండి. ప్రజెంట్ అయితే 11,50,000 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్ ఉందండి. అప్రాక్సిమేట్గా 10,50,000 నుండి 11 lakhs మధ్యలో ఉండొచ్చండి మేబీ. ఇక్కడ చూసుకుంటే తక్కువ బడ్జెట్లో మనకు ఆటోమేటిక్ వెహికల్ గురించి కూడా సెడాన్లో చూసే వాళ్ళకైతే మన దగ్గర డీజిల్ వెహికల్ అవైలబుల్ ఉంది సార్. 2013 మోడల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ డీజిల్ వెహికల్ అండి. సో ఆటోమేటిక్ డీజిల్ అంటే మనకు మైలేజ్ కూడా అరౌండ్ మనకు 18 దాకా మైలేజ్ ఇస్తుంది, 18 దాకా మైలేజ్ కూడా ఇస్తుంది. సో బ్లాక్ కలర్ కాబట్టి చాలా లుక్ కూడా చాలా మంచిగా ఉంటుంది సార్ వెహికల్ అయితే SX టాప్ ఎండ్ వెహికల్ అండి. టాప్ ఎండ్ వెహికల్ డీజిల్ ఆటోమేటిక్ 2013 2013 మోడల్. సో ఇది మన కస్టమర్తో మాట్లాడుకుంటే 5,70,000 కానీ 5,80,000 కానీ ఆ బడ్జెట్లో ఉండొచ్చండి. ప్రజెంట్ అయితే 6 lakhs అయితే కోట్ చేస్తున్నారు. 550 నుంచి 570 బడ్జెట్లో ఉండొచ్చండి అప్రాక్సిమేట్గా.